హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? మనమందరం హెల్తీగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు శివదేవుని పూజ అండి. శివదేవుని పూజ కోసం నేనన్నీ ఇలా రెడీ చేసేసుకున్నాను. చూసారా? ఇదిగోండి ఇవన్నీ ఇక్కడ పెట్టేసేసుకున్నాను. సరదాగా మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఒక చిన్న వ్లాగ్ అనమాట. చిన్న వీడియో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. నేనెలా చేసుకుంటున్నానో మీకు చూపిస్తాను. పూజ కోసం మొత్తం అన్నీ కూడా ముందు రోజు ఉన్నవన్నీ కూడా నిర్మాల్యాలు, దేవుడి దగ్గర ఉన్న నిర్మాల్యాలన్నీ తీసేసుకుని దేవుడి దగ్గర శుభ్రంగా తుడిచేసుకుని ముగ్గులు పెట్టుకుంటాం. అన్నీ మీకు అందరికీ తెలుసు. ఇవన్నీ కూడా శుభ్రంగా కుందెలు అవన్నీ కూడా దేవుడికి సంబంధించిన సామాన్లన్నీ కూడా మొత్తం తోమేసుకోవాలి. గంటతో సహితంగా ప్రతిరోజు గంట కూడా తోమేసేసుకుని బొట్లు పెట్టుకుంటానన్నమాట. నేను దేవుడికి ఇక్కడికి ఇలాగా బొట్టు పెట్టుకుంటాను. సో ఇదండి దేవుడికి సంబంధించినవి. సరే, అయితే మనకి శివదేవుని పూజకి మెయిన్గా కావాల్సింది అష్టోత్తరంతో మనం మారేడు దళాలు కావాలండి, బిల్వ దళాలు కావాలన్నమాట. త్రిదళం తో చేస్తాను ఎప్పుడు. ఈసారి నుంచి నాకు అంటే ఒక 2-3 టైమ్స్ నుంచి నాకు ఇలా మహాబిల్వాలు దొరుకుతున్నాయండి. చూసారా? మహాబిల్వాలు అనమాట. ఇవన్నీ కూడా మహాబిల్వాలేను. ఈ మహాబిల్వాలతోటి పూజ చేసుకుంటాను అనమాట. నాకు భలే ఆనందం అనిపిస్తుంది నిజంగాను. చాలా చాలా ఆనందం అనిపిస్తుంది. ఇప్పుడు మూడు దొరికేది, దళాలు దొరికేది ఎప్పుడు దొరుకుతుంది. ఏకబిల్వంతో చేయలేదనుకోండి ఎప్పుడు కూడాను. ఏకబిల్వం ఈసారి ఎప్పుడైనా మరి ఆ శివయ్య అనుగ్రహం వల్ల ఏకబిల్వం దొరికితే దాంతో చేసుకుందాము. ఇప్పటికైతే మహాబిల్వాలు అయితే దొరికినాయి. చూసారు కదా? మహాబిల్వాలు అంటే ఇలా ఉంటాయన్నమాట. 5, 7, 9 ఇట్లా ఉంటాయన్నమాట. ఇవన్నీ అన్నీ కలిపే ఉన్నాయి ఇందులోని. ఇలాగా త్రిదళం అంటే 3 ఉంటాయి కదా! 3, 1, 2, 3 ఆకులుగా ఉంటుంది అదనమాట. ఏకము అంటే కనుక, ఏకబిల్వం అంటే కనుక 3 ఆకులు కలిపి ఒకే ఆకులా ఉంటుందనమాట. అది ఏకబిల్వం అంటారు దాన్ని. ఇదేమో మహాబిల్వం అనమాట. ఇన్ని రకాల ఇన్ని ఉన్నాయి కదండి. చూసారా? ఇదిగోండి ఇవి 2, 4, 6, 7 ఉన్నాయి. 7 ఆకులు ఉన్నాయి దీంట్లో. చూసారా? ఇలాగా 7, 9, 5 ఇలా ఉంటాయన్నమాట. ఇవే మహాబిల్వాలు అంటారు వీటిని. నాకు మహాబిల్వాలు దొరికినాయి. ఈ మారేడుకాయలు కూడా దొరికినాయి అనమాట. దీంతో నేను పూజ చేసేసుకుంటాను. అలాగే పువ్వులు పెట్టేసుకున్నాను, అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. పువ్వులు ఏ పూలు ఉంటే అవి రకరకాల పూలండి. మీకు నచ్చినట్టు పూలు అన్నీ పెట్టుకోండి. అక్కడ నిండుగా దేవుడికి నిండుగా ఉండాలి. చక్కగా మనం పూజ చేసినప్పుడు మనకి అక్కడ కూర్చున్నప్పుడు ప్రశాంతంగా ఉండాలన్నమాట. ఎంత బాగుంటుందో కదా పువ్వులతోటి అలా పూజ చేస్తే. ఇవి మామూలుగా నందివర్ధనం పూలు మా వాళ్ళ ఇంట్లో ఉంటే నేను తీసుకొచ్చాను అనమాట. నందివర్ధనం పూలు పూజకు కూడా పెద్దగా చేయాల్సింది ఏమీ లేదండి. దీంట్లో వండేవి ఏమీ లేవండి. ఈశ్వరుడు మనకి చాలా తేలిగ్గా చెప్పాడు. భక్తి ప్రధానం అని చెప్పినట్లుగా మనం వంట చేయాలి, ఆ ప్రసాదం చేయాలి, ఈ ప్రసాదం చేయాలి అని ఏమీ లేకుండా సింపుల్గా చెప్పాడండి. అరటిపళ్ళు, కొబ్బరికాయ ముక్కలు, అరటిపండు ముక్కలు, బెల్లము కలిపేసి ఆ 3 కలిపేసి నివేదన అనమాట. దాంట్లో ఒక చిన్న తులసి దళం వేసేసి స్వామివారికి నివేదన. ఇంతే సింపుల్గా చెప్పాడండి. చాలా సింపుల్గా చెప్పాడు చక్కగాను. అందుకని నేను ఇది చేసుకుంటున్నాను అనమాట. ఇది అలాని కాదులేండి, మనం ఏదైనా కూడా చేసుకోవచ్చు, పిండి వంట కూడా చేయొచ్చు. కానీ ఆయన ఇది చెప్పాడు కదా, ఏది చెప్పారో అదే నివేదన కోసం చేస్తామన్నమాట. సో నేను 3 వారాలు చేసుకున్న తర్వాత మేము కాశీ వెళ్ళాను. చూశారు కదా? అనుకోకుండా అలా కాశీ ప్రయాణం వచ్చేసింది. ఆయన శివయ్య రప్పించేసుకున్నాడు. మేము వెళ్ళిపోయాం కాశీ. సో 3 వారాలు ఇంట్లో అయిపోయిన తర్వాత కాశీ వెళ్ళాం. నేను అసలు 3 వారాలనే మొదలుపెట్టానండి. 3 వారాలు చేసుకుందాం శివదేవుని పూజ అని చెప్పి మా ఫ్రెండ్ చెప్పింది. సో 3 వారాలనే అనుకున్నాను. నాకు అక్కడితోటి ఆపాలని అనిపించలేదు. కాశీ వెళ్ళాం కదా, కాశీలో ఒక 2 వారాలు చేసుకోవడం అయిందనమాట. అసలు ఎంత బాగుందోనండి. అసలు నిజంగా శివలింగం దగ్గర కూర్చుని చేసుకుంటే ఆహాహా, నిజంగా అసలు భలే ఉంటుంది తెలుసా. 2 వారాలు అక్కడ నాకు ఆ శివయ్య అనుగ్రహం వల్ల 2 వారాలు అక్కడే చేసుకున్నాను అనమాట. నేను చంద్రమౌళేశ్వర స్వామి సన్నిధిలో చేసుకున్నానమాట. చాలా బాగా నచ్చింది నాకైతేను. ఆ 2 వారాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి హైదరాబాద్ వచ్చేసాం కదా, ఇదొక వారం. మొత్తం మీద 3 వారాలు ఇంట్లో చేసుకున్నాను, 2 వారాలేమో గుడిలో చేసుకున్నాను. 5 వారాలు అయిపోయినాయి. ఇది 6వ వారం అండి. 6వ వారం కూడా నేను ఇంట్లో చేసుకుంటున్నాను అనమాట. ఆ శివయ్య ఎన్ని రోజులు చేయించుకుంటే అన్ని రోజులు చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంత బిలోదళాలు దొరకలేదు అనుకోండి, మామూలుగా కూడా చేసుకోవచ్చు అనమాట. మనం ప్రసాదం అరటిపండు నైవేద్యం పెట్టి కూడా చేసుకోవాలి. ఏదైనా కానీ మన భక్తి ప్రధానం అండి. శ్రద్ధగా భక్తిగా చేసుకుంటే ఎట్లయినా పర్వాలేదు అని నేను అనుకుంటానమాట. పెద్ద ఆర్భాటాలు హడావుళ్ళు ఏమీ లేకుండా నేను సింపుల్గా పూజ మీద దృష్టి పెట్టి చేసుకుంటానమాట. సరే, పూజకు ఇవన్నీ ఇలాగ తోమేసుకుని పెట్టేసుకున్నాను కదా, ఇంకా పూజ చేసుకోవాలి. సో ఈరోజు ఏం వంట చేయాలి అనేది ఇంకా నేను ఏం ఆలోచించలేదు. అయితే ప్రస్తుతానికి పులగం అయితే పెట్టాను. పులగం నివేదన కోసం ఉంటుందని చెప్పి పులగం పెట్టేశాను. అది అయిపోయింది. సో ఇంకా టమాటాలు తీసి పక్కన పెట్టాను అనమాట. చూసారా ఎంత బాగున్నాయి టమాటాలు, ఫ్రెష్గా రెడ్గా భలే ఉన్నాయి కదా. టమాటా పప్పు చేసేద్దాం సింపుల్గా అని అనుకుంటున్నాను. అసలు ఇంకా ఏం చేయాలనేది, కూర ఏం చేయాలనేది ఇంకా నాకు ఆలోచనకి ఏమీ రాలేదు. వచ్చిన తర్వాత ఒకవేళ ఇది కూడా చేస్తే ఈ వీడియోలో నేను చిన్న క్లిప్ అయితే యాడ్ చేసేస్తాను. సరేనా? పూజ చేసుకున్న తర్వాత ఆ పూజ వీడియో కూడా పెడతాను. ఈ వంట కూడా ఏం చేశాను అనేది మీకు చూపించేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంతేనండి, ఈ చిన్న వ్లాగ్ అనమాట. మీరు ఎలా చేసుకుంటారో, శివదేవుని పూజ మీరు చేశారా,
చేసుకుంటే ఎలా చేసుకుంటారు అనేది కామెంట్లో తెలియజేయండి. చేసుకోలేని వాళ్ళు స్టార్ట్ చేసి మొదలుపెట్టండి. శివయ్య అనుగ్రహం తప్పకుండా అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరూ కూడా తప్పకుండా, నా ఫ్రెండ్స్ అందరూ కూడా కాశీ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఆ దేవుడి దగ్గర కోరుకున్నది అదే. అందరూ బాగుండాలి, సర్వేజన సుఖ్నభవంతు, లోకా సమస్త సుఖ్నభవంతు అనే కోరుకుంటాను. నేను ఎప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు అది ఒక్కటే తప్ప నాకు ఇంకేమీ గుర్తురాదండి. నిజం చెప్తున్నాను. నమ్మినా నమ్మకపోయినా ఇది నేను అనుకునేది ఇదే అనమాట. అందరూ బాగుండాలనే కోరుకుంటాను. ఇది ఇంకా నాకు పూజకు టైం అయిపోతుంది. ఇక్కడ దాకా గబగబా మాట్లాడేసేసాను. ఇక ఆపేసి పూజ రెడీ చేసేసుకున్న తర్వాత, పూజ అయిన తర్వాత ఎలా చేసుకున్నాను అనేది మీకు ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తాను. వంట కూడా యాడ్ చేస్తాను, సరేనా? శివదేవుని పూజ అయితే అయిపోయిందండి. చక్కగా చేసుకున్నాను. 6 వారాలు నాకు ఏ అడ్డంకి లేకుండా చక్కగా జరిగిందనమాట. చాలా చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది నాకైతేనే. ఈరోజు కూడా చక్కగా చేసేసుకున్నాను నేను. ఇదిగోండి మా శివదేవుడికి నేను ఇలాగ పూజ చేసుకున్నాను అనమాట. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దగ్గర నుండి చూపిస్తారండి. నివేదన కూడా చేసుకున్నాను. ఇదిగోండి ప్రసాదం ఇదేనమాట. చెప్పానుగా పెద్దగా కష్టపడట్లేదు ప్రసాదాలకి. పెద్ద పెద్దగా పిండి వంటలు అవి ఇవి చేయాలని ఏమీ లేదండి. ఆయన సింపుల్గా ఇలాగే అడిగాడనమాట శివయ్య. అందుకని నేను ఇలాగే నివేదన చేసేసుకున్నాను. మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నానండి. చక్కగా అన్ని శివయ్యకి షోడశోపచారాలతోటి అన్నీ పూజ చేసుకున్నాను. నేను కాశీ నుంచి శివ పార్వతుల శివ కుటుంబం తెచ్చుకున్నాను అనమాట. శివుడు, పార్వతీదేవి, అలాగే వినాయకుడు, కుమారస్వామి వీళ్ళ ఉన్న ఫోటో అది విగ్రహం తెచ్చుకున్నాను అనమాట. చూపిస్తాను, దగ్గర నుండి చూపిస్తాను. అది పెట్టుకుని చేసుకున్నాను అనమాట. సరే, ఇది అయిన తర్వాత మరి మనం వంటలోకి వెళ్దాము. వంట అయిన తర్వాత ఏం చేశాను అనేది చూపిస్తాను. టమాటో పప్పు అయితే పెట్టాను, అది కుక్కర్ అయిపోయింది, ఆపేసి వచ్చి కూర్చున్నాను అనమాట. సో మిగిలినవన్నీ వంట అయిన తర్వాత ఇంకోటి ఏదైనా చేసేది చూస్తాను. సింపుల్గా చేసేస్తానండి. ఏం చేశాను అనేది మీకు చూపిస్తాను. ఇక్కడికి ఈ నైవేద్యం పెట్టుకున్నాను. మహానివేదన పెట్టాలన్నమాట. పెట్టిన తర్వాత వీడియో కూడా కొంచెం చిన్న వీడియో దాంట్లో యాడ్ చేసి ఈ వీడియోని రేపు పొద్దున పోస్ట్ చేస్తాను. ఎందుకంటే మన వీడియోలు వచ్చేది 9:15కి వస్తాయి కదండి. ఆ 9:15కి నాకు పూజ అవ్వదు, ఎడిటింగ్ అవన్నీ అవ్వదు కదా. సో అందుకని ఈ వీడియో రేపు పెడతానమాట. తప్పకుండా అందరూ చూడండి, చూసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి, సరేనా? సరే, నేను ఇక్కడ దేవుని దగ్గర నుండి చూపిస్తాను, రండి. ఇదిగోండి, ఇది ఇక్కడ చూపించేది మహాబెల్వం కొమ్మలు అనమాట. ఇవి మార్కెట్లో దొరుకుతాయండి. ఇవి తెచ్చుకుని దళాలని తీసుకుని పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి మా పూజా మందిరం చాలా చిన్న మందిరము. ఈ మందిరంలోనే అన్నీ పెట్టుకోవాలి. నాకేమో చేసేసుకోవాలని ఎక్కువగా ఉంటుంది. ఇదిగోండి శివుడు, పార్వతీదేవి చూసారా? ఇదిగోండి తెచ్చుకున్నది. కిందన ఒకటి బేస్ ఏదో పెట్టాను, ఎత్తడిది పెట్టాలండి, ఎత్తుగా ఉండడం కోసమని. ఇదనమాట, కనిపిస్తున్నారా మీకు? చక్కగా శూలం చూసారా ఎంత బాగుందో, త్రిశూలం. ఆ త్రిశూలం నచ్చే నేను ఇది కొనుక్కున్నానండి. చూడండి, మొత్తం శివ కుటుంబం అనమాట. అమ్మవారు, ఇది రాముడి వారు, అలా. ఇదిగోండి నేను పెట్టిన ప్రసాదం, కొబ్బరి నీళ్ళు. ఇది శంఖం కొనుక్కున్నాను, మొన్ననే కొన్నానండి, దక్షిణావృత శంఖం అని. అక్కడ తీసుకున్నానమాట, కన్నప్ప మఠంలో తీసుకున్నానండి. చూసారా, లక్ష్మీ కొంచెం. ఇది ఇక్కడ బిల్వ దళాలతోటి నేను పూజ చేసుకున్నాను. మహాబిల్వాలతోటి, లోపల శివయ్యకి బిల్వాలతో దళాలతోటి పూజ చేసుకున్నాను. అలాగే అమ్మవారికి పువ్వులతోటి పూజ చేసుకున్నాను అనమాట. మొత్తం మీద ఇలాగా చక్కగా నా పూజ అయితే అయిపోయిందండి. ఎక్కువ హంగులు ఆర్భాటాలు లేకుండా చక్కగా నిదానంగా ఇలా చేసేసుకుంటాను అనమాట. ఏ పూజైనా అంతేనండి, నిదానంగా ఇలాగే చేసుకుంటాను. పెద్ద హడావుడి జోళ్ళకి అయితే వెళ్ళను. పువ్వులు మాత్రం ఎక్కువ కావాలని అనుకుంటాను, పువ్వులతో ఎక్కువగా పూజ చేసుకోవాలని అనుకుంటాను అనమాట. పువ్వులు ఉంటేనే కదండి నిండుగా ఉంటుంది మన దేవుడు. చక్కగా చూసారా, కళకళలాడుతూ భలేగా ఉంటుందన్నమాట. ఇదిగోండి ఈరోజు చేయబోయే కూర అనమాట. పప్పు అయితే ఆల్రెడీ అయిపోయింది, ఇక్కడ పెట్టేసుకున్నాను. పులగం అయిపోయింది, దూరంగా పెట్టుకున్నాను. అంటు కాకుండా చేసుకుంటాను కాబట్టి దూరంగా పెట్టుకుంటాను అనమాట, తగిలించుకుంటాను. ఇది ఉంటే కనుక ఈ పప్పు రాత్రి నేను టిఫిన్లోకి చపాతీ చేసుకుంటే చపాతీలోకి ఉంటుందని చెప్పి ఉద్దేశంతో పొద్దునకి సాయంత్రానికి కలిపి చేసుకుంటానమాట. ఈ కూర కూడా పొద్దునకి సాయంత్రానికి ఉంటుంది. ఇప్పుడు వంకాయ కూర చేసేస్తున్నాను, తొందరగా ఈజీగా క్విక్ అయిపోతుందని చెప్పి వంకాయ కొత్తిమీర కారం కూర చేసేస్తున్నానండి. కొత్తిమీర, తర్వాత పచ్చిమిరపకాయలు, దీంట్లో కొద్దిగా తెల్లను పప్పు వేసేసుకుని మిక్సీ పట్టేసేసుకుని కూరుకుంటే గుత్తిల్లా కూరేసుకోవాలి, లేదంటే కనుక ముక్కల్లా ఉంటే నూనెలో వేసేసి ఇది అందులో వేసేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకోండి. ఒక 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసేయండి. కూర ఉడికి కూర్చుంటుంది అనమాట, అద్దరిపోతుంది. నేను ఇప్పుడు ఇదిగోండి కుక్కర్లోనే చేసేస్తాను. దీంట్లోనే పప్పు చేశాను, దీంట్లోనే అన్నం వండాను, మళ్ళీ కడిగేసుకున్నాను, మళ్ళీ పప్పు చేశాను, కడిగేసుకున్నాను, మళ్ళీ కూర చేసేస్తాను ఇందులో నేను. ఇదనమాట.
అంత క్విక్గా అయిపోవాలి కదా, లెంగ్తీ అయిపోతుంది వీడియో. అందుకని ఈ వంకాయలు నేను ఇప్పుడు కూర చేస్తాను. చూడండి ఫ్రెష్గా ఉన్నాయి, నవనవలాడుతూ ఉన్నాయి చూసారా. ఆదివారం మార్కెట్లో తీసుకొచ్చాము, ఈ సోమవారం కూర చేస్తాను, మంగళవారం మీకు వీడియో వచ్చేస్తుంది అనమాట. ఇది విషయం. స్కిప్ చేయకుండా అయితే వీడియోని అయితే చూడండి, సరేనా. ఇది నేను అన్నీ కట్ చేసేసుకుని ఉప్పు నీళ్ళలో కట్ చేసుకోవాలండో. ఈ మామూలు నీళ్ళలో మామూలుగా ఇలా కట్ చేసుకుని పెట్టేసుకున్నానంటే కండ్రెక్కిపోతుంది అనమాట. ఉప్పు నీళ్ళలో కట్ చేసుకుంటే కండ్రెక్కిపోకుండా ఉంటుందన్నమాట. ఇది విషయం. ఇదిగోండి ఉప్పు నీటిలో ఇలా కడిగేసుకోవాలన్నమాట. పెద్ద వంకాయ అనుకోండి, ఒక 4 ఇలా 6 1 2 3 ఇలా నాట్లు పెట్టేసుకుంటే సరిపోతుంది పెద్దదానికి. చిన్నదానికైతే 4 పక్షాలు తీసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి కారం, ఇది మిక్సీలో వేసేసుకుని మిక్సీ జారులో వేసుకుని నీళ్ళు పోయకుండా ఒక తిప్పుకుండా సరిపోతుంది. ఉప్పు వేసాను, నువ్వుపప్పు వేసాను, తర్వాత పచ్చిమిరపకాయలు, అలాగే కొత్తిమీర, ఇవన్నీ మిక్సీ చేసుకుని వచ్చి ఇంట్లో కూరేసుకుని కూర వండే. వంకాయలు అయితే ఇలాగా కూరేసుకోవడం అయిపోయింది. కారం, కొత్తిమీర కారాన్ని వంకాయల్లో ఇలాగా కూరుకోవడం అయిపోయింది. ఈ కొంచెం కారం మిగిలింది, ఈ కారము పైన వేసేద్దాము. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసి నీళ్ళు ఉన్నాయిలేండి, ఆ నీళ్ళ దాంట్లోనే వేసేసుకున్నాను. నీళ్ళు చూసారా, అందుకే పేలుతుంది చూడండి. అయితే ఈ వంకాయలన్నీ ఇందులో పెట్టేసుకుందాం. జాగ్రత్తగా ఇందులో పెట్టేసుకుంటే ఇలా మొత్తం అన్నీ ఇలాగా పెట్టేసుకుని మనం ఒకటేసారి కూర చేసేసుకోవచ్చు అనమాట. ఊరికే కదపాల్సిన అవసరం లేదు. 1 పాట్ రెసిపీ అనమాట. హడావుడిగా ఉన్నప్పుడు ఇలా సింపుల్గా చేసేసుకోవాలన్నమాట. పెద్దగా హైరాన్ పడక్కర్లేదు. అయితే ఇప్పుడు ఇది కూడా ఉంది కదా, మనకి కారం కూడా ఉంది. ఈ కారాన్ని కూడా పైన వేసేసుకుందాము. కొంచెం నీళ్ళు పోసేద్దాం. నీళ్ళు పోసి నూనె కంటే కూడా ఎక్కువ నీళ్ళతోటే ఉడికించుకుంటే ఆరోగ్యం కదా. కొద్దిగానే ఆయిల్ వేసాలండి. దీంట్లో మరికొంచెం నీళ్లు పోసి దాన్ని తోల్చేసి ఇలా వేసేసుకుని ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకున్నామంటే కూర చక్కగా ఉడికిపోతుంది. ఈ వంకాయలు తొందరగా ఇట్టే ఉడికిపోతాయండి. ఒక చిన్న పుచ్చు కూడా లేదనమాట. కాయలు చాలా చాలా బాగున్నాయి. ఇప్పుడు నేను కుక్కర్ మూత పెట్టేసుకుంటాను, తొందరగా ఉడికిపోతుంది అనమాట. ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేద్దాం. కూర ఎలా ఉడికిందో చూద్దామండి. నేను స్టవ్ మించి కింద పెట్టేశాను, చూసారా. వావ్, ఎంత బాగా ఉడికిపోయిందో. చూడండి, ఈ నీరు ఎక్కువగా ఉంది కదా, కొంచెం స్టవ్ మీద పెట్టుకుని కాస్త హైలో పెట్టేశారంటే నీరంతా ఎగిరిపోతుంది. కలుపుకోవడానికి ఇలా నీళ్ళలా ఉన్నా కూడా బాగుంటుంది. మనం అన్నంలో కలుపుకున్నప్పుడు ఇలా ఉన్నా కూడా బాగుంటుంది. గుత్తి వంకాయ కూర చూసారా ఎంత బాగుందో. మంచి గుమగుమలాడిపోతుంది, కాలిపోతుంది. మీకు తీసి చూపించేస్తాం. ఇదిగోండి గుత్తి వంకాయ చాలా మెత్తగా ఉడికిపోయింది, లక్కలా ఉడికిపోయింది. ఇది నేను ఒక్కసారి స్టవ్ మీద పెట్టుకుని కొంచెం నీరు ఎగిరిన తర్వాత ఒక గిన్నెలో వేసేసుకుంటాను. ఇదిగోండి ఇలా హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఫైనల్గా మన వంటలు ఇలా గిన్నెలోకి వచ్చేసినాయండి. వంకాయ కూర కొంచెం ఒక 2 నిమిషాలు ఉడికించేసుకున్న తర్వాత డిష్ అవుట్ చేసేసుకున్నాను. చూసారా గట్టిగా అయిపోయింది. ఇప్పుడు చక్కగా ఉంటుంది ఇప్పుడు కలుపుకోవడానికి. టమాటా పప్పు, గుత్తి వంకాయ కూర అనమాట. కొత్తిమీర కారం పెట్టి ఈరోజు మా శివయ్యకి ఇదే అనమాట. నివేదన కూడా చేసుకోవడం అయిపోయింది. నివేదన చేసుకునేటప్పుడు కొంచెం బెల్లం ముక్క, నెయ్యి ఖచ్చితంగా వేసుకోవాలండి ఈ పులగంలోని. అలాగే నీళ్ళు పెట్టుకోవాలి, ఎప్పుడు చెప్తూనే ఉంటాను. పెరుగు కూడా పెట్టుకోవాలన్నమాట. మనం ఎలా తింటామో అలాగే స్వామివారికి కూడా నివేదన చేయాలన్నమాట. ఇవన్నీ నేను ఇలా నివేదన చేసేసుకున్నాను. ఇదేంటి ఒక చిన్న వీడియో అనమాట. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. సర్వేజన సుఖనోభవంతు, లోకా సమస్త సుఖనోభవంతు. అలాగే హైప్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్, హైప్ కూడా ఇవ్వండి. నేను పూజ ఎలా చేసుకున్నానో ఏంటనేది మీకు చిన్న వీడియో రూపంలో చూపించేశాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, చాలా తృప్తిగా ఉంది. 3 వారాలే అనుకుని ఇప్పటికీ 6 వారాలు చేశాను. అలాగే 9 వారాలు అయిపోతుంటాయి, అలాగే అవుతూ ఉంటాయి. శివయ్య అలాగే చేయించుకుంటూ ఉంటాడు అని నా నమ్మకం అనమాట. సరే ఫ్రెండ్స్, ఉంటాను. మరొక మంచి వ్లాగ్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఉంటానే, బాయ్ బాయ్.